ధర్మంబులు భాషలన్నిటి యందు ప్రచురింతువని నీకు తెలుసునా? నరుల రక్షకుడొక్క నజరేతు యేసని చెప్పుదువని తెలుసునా? నడిపింతువని నీకు తెలుసునా? నాదుని చూపింతువు తెలుసునా? క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా? క్రీస్తు ప్రభువుని క్రియలములంబుగా అయితే పొందునని తెలుసునా? వీరులోడింతువు తెలుసునా? ఎదుగు విడగొట్టెదవు తెలుసునా? ఊహించిన రోగము నీ చేత చెందియుండునని తెలుసునా? ఎక్కడికైనాను ఎగిరి వెళ్ళి పనులు చక్కబెట్టుదువని తెలుసునా? చక్కపరచువని తెలుసునా? సఫలపరచువని తెలుసునా? క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా? క్రీస్తు ప్రభువుని క్రియలములంబుగా కీర్తి పొందునని తెలుసునా? తీరు నోడింతువు తెలుసునా? ఎదుగు విడగొట్టెదవు తెలుసునా? యేసుని విషయాలు ఎరుగని మానవులు వెచటానున్నారని తెలుసునా? యేసులో చేరని ఎందరో యుందురు ఇది కూడా నీకు తెలుసునా? ఇదియే నా దుఃఖము తెలుసునా? ఇదియే నీ దుఃఖము తెలుసునా? క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా? క్రీస్తు ప్రభువుని క్రియలములంబుగా కీర్తి పొందువని తెలుసునా? ఇందులోడింతువు తెలుసునా? ఎదుగు విడగొట్టెదవు తెలుసునా?
తెలుసునా జబ్బునైనాను యేసు నామము చెప్పి ఎగురగొట్టెదవని తెలుసునా పూజలు చావంగ పోయి జీవము ద్వారా పోసి బ్రతికించదవు తెలుసునా భూమి బ్రతికించదవు తెలుసునా పునరుద్ధానానిదియే తెలుసునా క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చే తెలుసునా క్రీస్తు ప్రభువుని ప్రియరాములందుగా కీర్తి పొందువని తెలుసునా వీడులో నిందు తెలుసునా ఎదుగు విడగొట్టెదవు తెలుసునా హల్లెలూయా. शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं ना बाणभूमि साधो नाट्यवन्दनं भूमि सारो नाट्यवन्दनं शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు ఘనుడి యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు ఘనుడి మహోన్నతుడ దేవుడ ఘన మహిమ సంస్తుతి स्तुति शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं पित्रात्मजूर्ण विजयमङ्गलं विमोचका पित्रात्मजूर्ण विजयमङ्गलं समस्त सृष्टि साधनाम्ब साव्यमङ्गलं
విశుద్ధ వందనం. పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరా ప్రవృంద భక్త హృదయ వాస స్తోత్రము. భక్త హృదయ వాస స్తోత్రము. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. స్తుతి ప్రార్థన. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షితమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దోతులో పరులకు పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరగుంచు నీకు అనేక స్తుతులు. నీవు కలిగేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టిని పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు కీర్తికున్నట్లు ఇక్కడ శుభ్ని దీవించుమని ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అది పరిశుద్ధులైన దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వాదంలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనం పాపం లేని వారిని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదనవాడికి మొదలు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి మన పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధంగా వచ్చేవారు మామము. ఆయన వాక్యం మనకు ఉండదు. తన కనులకు ప్రహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపమును ఒప్పుకొని మనంతా కలిసి పని పరిశుద్ధుడు అయినా ఓ దేవా, మేము వచనం బట్టి నైజమును బట్టి పాపులమైన, తలంపులను బట్టి చూపును బట్టి పాపులమైన, వింటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసమైన పాపంలో క్షమించుచున్నాడు. శిక్షించుకు ఇష్టపడాడు. మన పాపను జ్ఞాపకము చేసుకొనడు. అటు తంతుము స్తుతించదుమో తండ్రి, నీవు పరిశుద్ధుడివై ఉన్నందున పాపులను అసహించుకోవలసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడని చెప్పండి. దేవుడు ఆదెంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించినాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను, అనాది స్థితిని బట్టి దేవుడిగాను, సంచరించుచు దివ్య బోధల మూలముగాను, అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహరాణిపై వేసుకొని మరణమౌట మూలముగాను, ఆయన సమాధుల నుండి మూడవనాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవస్థితిని ప్రేమను వెల్లడించడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేర్చడనియు ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాసీనుడే వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదురనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు
బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకములో భూలోకములో ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచుననియు ఈయన ఆవేశమని దైవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపుని బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయ విశ్వాసికి అందించుననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములోని వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయం లూకాసు వార్త 24వ అధ్యాయం 48, 49 వచనాలు చదువుకుందాం. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచుండని వారితో చెప్పెను. ఆరోహణ బల మీచుట కొరకు ఆరోహణ బల మీచుట కొరకు మరుగైన శరీర రకములు మరుగైన శరీర రకములు ప్రభువే స్వయముగా అందించుము. ప్రభువే స్వయముగా అందించుము. ఐదిలో విషను నాయకుడు అనురగినారు నిత్యసుతుడు సాధను దేవదాసు. ఆయన పాద సాన్నిధ్యంలో కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవుని బిడలారా, దేవాదేవుని ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయును గాక. మా దయచేసి ముందు జరిగి కూర్చోండి. వెనకాల వచ్చేవారు వెనకాల కూర్చుంటారు. ఈ పక్కన ఎవరికైనా మార్గం ఇచ్చారా? సరే, పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు జీవితములో ఎన్నో గొప్ప సంగతులను మనము చూస్తూ ఉన్నాం. ఆయన నరుడుగా భూలోకానికి వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి స్థితిని దేవుడు మనకి ఆయన కలగజేసినట్లుగా చూస్తున్నాం. అయితే ఆయన సిలువలో మరణించిన సంగతి, ఆయన పునరుద్ధాన సంగతి మనందరికీ కూడా తెలిసినది. యేసు ప్రభువారు పునరుద్ధానమైన తరువాత మరలా 40 దినములు ఆయన అనేక మందికి కనబడుచు మాట్లాడుచు
ఉన్నారు. ఎందుకు అంటే వారి మీద ఉన్నటువంటి ముసుగును తీసివేయడానికి యేసు ప్రభు వారు నేను మరలా తిరిగి పునరుద్ధారణే లేచి ఉన్నాను అని వారికి తెలియచేయడానికి ఈవేళ ప్రభు ఆరోహణమైనట్లుగా మనము చూస్తున్నాం. మరి ఆయన పునరుద్ధాన సమయములో ఆయన చేసినటువంటి పనులు ఏమిటి అంటే శిష్యులైన వారిని, స్త్రీలైన వారిని, అనేక మందిని ప్రభువు వారి మీద ఉన్నటువంటి ఆ యొక్క ముసుగును ఆయన తీసివేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఇలాగన అనేక చోట్ల ఆయన తిరిగి శిష్యులైన వారిని, స్త్రీలైన వారిని అందరినీ కూడా బలపరచి మరలా ఇప్పుడు 40 దినములు అయిన తరువాత ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన ఆరోహణమయ్యేటువంటి సమయము వచ్చి ఉన్నది కనుక ప్రభు ఇప్పుడు ఆరోహణమవుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఏ దినాల్లో ఉన్నాము అంటే పునరుద్ధాన దినములను దాటి ఆరోహణ దినములలోనికి వచ్చాము. దేవుని స్తోత్రం. మరి యొక్క ఆరోహణ దినములను మనం గమనించినట్లయితే ఈరోజు ఆయన వెళ్ళిపోయి తన తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే యేసు బేతనియా వరకు వారిని తీసుకొని వెళ్ళి వారిని ఆశీర్వదించి ఉన్నారట. అంటే మొట్టమొదట ఆయన ఏమంటూ ఉన్నాడంటే 48వ వచనములో ఈ సంగతులకు మీరే సాక్షులు అని ఎవరిని చూపిస్తున్నారు? శిష్యులైన వారిని చూపిస్తున్నారు. శిష్యులైన వారందరినీ కూడా కనబరుస్తూ అయితే రెండవదిగా ఆయన ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వారందరికీ ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఒక గొప్ప సంగతిని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ సంగతి అంటే ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. ఏం చేశాడు ఆయన? అందరి మీద నా ఆత్మను కుమ్మరింపజేస్తాను అన్నాడు. మరి ఆత్మ కుమ్మరింపబడాలి అంటే మనం ఎక్కడుండాలి? దైవ సన్నిధిలో నిలిచి ఉండాలట. మరి నిన్నటి దినం నుండి ఈ యొక్క ఆరోహణ దినాలు ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం. ఇది 2వ దినము. అంటే ఇది ఎంతవరకు అనగా రేపు 8వ తారీఖు వరకు అనగా యేసు ప్రభువారు ఆరోహణమైన 10 దినములకు మరలా పరిశుద్ధాత్మ తండ్రి భూమి మీదకైనా వచ్చేవాడే ఉన్నాడంట. మరి ఎందుకు అని మనం గమనించినట్లయితే ఇక్కడ అంటున్నారు కదా, పైనుండి శక్తి పొందు వరకు అనగా పరిశుద్ధాత్మ శక్తి పొందేంత వరకు మీరు పట్టణములో నిలిచి ఉండండి అంటున్నాడు. ఏ పట్టణములో? యెరూషలేము పట్టణములో నిలిచి ఉండమని ఆయన చెబుతూ ఉన్నాడు. అయితే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. మీరు నేను వెళ్ళిపోయానని మీరు మరలా చెదిరిపోకండి. నేను ఉండి మిమ్మల్ని సమకూర్చి స్థిరపరిచాను. నేను ఉన్నప్పుడు మిమ్మల్ని నడిపించినట్లు నేను వెళ్ళాక కూడా పరిశుద్ధాత్మను నేను పంపుతానని చెప్పి అంటున్నా. అంటే నేను లేనని చెప్పి మీరు నిరుత్సాహపడద్దు. ఏమా మొదట మరి యేసు ప్రభువారు సిలువ వేయబడి సమాధి చేయబడిన తర్వాత వారికి ఏమొచ్చింది? నిరుత్సాహం వచ్చింది. ఈ నిరుత్సాహమును వారు ఉన్నటువంటి అవిశ్వాసమును పోగొట్టి ఈ యొక్క 40 దినములు కూడా యేసు ప్రభువారు వారితో సహవాసం చేశారు. మరి ఇప్పుడు ఆయన వారితో చెప్పి మీరు పైనుండి శక్తి పొందేంత వరకు మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ పట్టణంలో మాత్రమే మీరు నిలిచి ఉండనని చెప్పి దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. అయితే నేను ఉన్నప్పుడు మిమ్మలను నడిపించినట్లు నేను వెళ్ళాక పరిశుద్ధాత్మను పంపుతాను గనుక ఆయన దేనికంటే మిమ్మల్ని నడిపించడానికి, మీ మీద ఆత్మను కుమ్మరింప చేయడానికి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. నీవు దేవుని నమ్ముకున్నావు, దేవుని ఎలా విశ్వాసము కలిగి ఉన్నావు, దేవుళ్ళో నీవు బాప్తిసం పొందావు. బాప్తిసం పొందిన నీవు మరలా అటువంటి స్థలాలకు వెళ్ళవచ్చా? దేవుడు అదొక్కటి మాత్రము సహించదు. దేనైనా సహిస్తాడు.
విగ్రహారాధన అనేది మాత్రం దేవుడు సహించడు. కనుక విశ్వాసులారా, ఈ దైవ శక్తి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సకులుగా అందరూ చెప్పినప్పుడు ఇంకా ఆయన చేసేది ఏమీ లేదు. ఏమన్నా ఉన్నదా? ఏమీ లేదు. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను అంటున్నారు. కనుక మనం ఇప్పుడు ఏ శక్తి కలిగి ఉండాలంటే దైవ శక్తిని మనము కలిగి ఉండేవారుగా ఉండాలి. అయితే మోషే కాలంలో ఎన్నో అద్భుతములు చేస్తూ ఉన్నారు. అయితే దేవుని విశ్వాసులారా, పరలోకములోనికి మనం వెళ్ళాలి అంటే మనలను మనం సిద్ధం చేసుకోలేం, కానీ మనలను సిద్ధపరిచేది పరిశుద్ధాత్ముడు మాత్రమే. మన మీదకు ఆత్మ కుమ్మరింపబడేది దేవుని పరిశుద్ధాత్ముడే. ఇప్పుడు దావీదు దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడు, అభిషేకము పొందాడు. అభిషేకం పొందిన తర్వాత ఆయన మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దిగి వచ్చిందట. దేవుని స్తోత్రం. అలాగే సౌలు ఉన్నాడు. సౌలు దేవుడు పట్టుకున్న తర్వాత పౌలుగా మార్చిన తర్వాత ఇప్పుడు అననీయ అయినటువంటి ఆయన మీద చేతులుంచి ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు ఆయన మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అలానే దేవుని విశ్వాసులారా, నీవు కూడా దైవ సన్నిధిలో ఉండి దేవునితో సహవాసం చేసినట్లయితే దేవుడు నీ మీదకి కూడా ఆ పరిశుద్ధాత్మను పంపించేవాడన్నాడు. అప్పుడు నీవు దైవ శక్తితో నువ్వు పనిచేసేవాడిగా ఉంటాడు. దేవుని స్తోత్రం. కనుక అసలు పరిశుద్ధాత్మను మనం ఎందుకు పొందాలి? ఇన్ని రకాల శక్తులు ఉన్నాయి కదా, మనకి పరిశుద్ధాత్మ ఎందుకు? దాన్ని పొందుడు ద్వారా మనకు వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటి అని మనం గమనించినట్లయితే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట కనబడుతున్నది. ఇదిగో నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీ మీదకి ఆయన మీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ఇప్పుడు ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి ఆయన ఇప్పుడు మన మీదకి ఏం పంపిస్తున్నాడట? ఆయన మనకు వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయుగు ఆత్మను మీకు అనుగ్రహించును. కనుక ఇలాగ మనం గమనించినట్లయితే ఆ సత్యస్వరూప యొక్క ఆత్మ నీలోనికి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అంటే చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటినే బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. దేవుని స్తోత్రం. అంటే జరగబోయే సంగతులు చెప్పేవారు ఎవరిప్పుడు? పరిశుద్ధాత్మ తండ్రి. దేవుని స్తోత్రం. కనుక ఈ పరిశుద్ధాత్మ శక్తిని నీవు ఎప్పుడైతే పొందుకుంటావో అప్పుడు దేవుడు తప్పనిసరిగా నీలోను ఆయన జరగబోయే సంగతులను నీకు బయలుపరిచేవాడై ఉన్నాడట. కనుక ఇలాగ మనం గమనించినట్లయితే 26వ వచనములో మనం గమనించినట్లయితే ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు గాని నీ విషయమై నేను తండ్రిని వేడుకుందునని మీతో చెప్పుటలేదు. గనుక ఈ యొక్క పరిశుద్ధాత్ముడు చేసే పని ఏమిటంటే మొదట బోధించును, రెండోది జ్ఞాపకము చేయును. ఈ పరిశుద్ధాత్మ యొక్క పని అయి ఉన్నది అన్న. కనుక ఆయన బోధించేవాడై ఉన్నాడు, రెండోది మనకి ఆయన జ్ఞాపకము చేసేవాడై ఉన్నాడట. కనుక అటు ఆత్మను పొందుకున్నటువంటి నీవు దేవుని సహవాసాన్ని కలిగి ఉండాలి, ఆత్మతో నడిపింపబడాలి. మరి ఆత్మతో నడిపింపబడిన వారు ఎవరు అని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది మనం చూస్తున్నాం. కానీ ఒక్కరిని చూసినట్లయితే అపోస్తల కార్యం 8వ అధ్యాయము 26వ వచనములో మనం చూసినట్లయితే 29వ వచనం చదవనమ్మా. అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. దేవుని స్తోత్రం.
కనుక ఈ నపుంసకుడు ఆయన ప్రతి ఆరాధనకు వస్తున్నాడు, కానీ ఆయనకి బోధించేవారు ఎవరు లేరు. అటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడే సరే పరిశుద్ధాత్మ తండ్రి ఈ పిలుపు గారిని ఆయన ఎందుకు పంపిస్తా ఉన్నాడు అట్లా ఏమా. గనుక దేవుని విశ్వాసులారా, ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ పిలుపుగా అక్కడ పంపించిందో వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. అలాగే ఎవరు బాధలో ఉన్నారో వారికి తెలియజేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ తండ్రి ఏమా. బాధలో ఉన్న వారిని బయలుపరుస్తుంటారు. మాకు సేవకులైన వారు కొంతమందికి ఇదిగో వారికి ఫోన్ చేయొచ్చు కదా, లేదా వారితో మాట్లాడవచ్చు కదా అనేటువంటి ఆలోచన కలిగిస్తుంటారు. వెంటనే ఫోన్ చేసినప్పుడు వారు అంటారు కదా, అయ్యా నేనెంతో శోధనలో ఉన్నాను. ఒక కుటుంబం అయితే అలాగన ఫోన్ చేసినప్పుడు, అయ్యా మేమందరం కలిసి చనిపోవాలనుకుంటున్నాం, కానీ ఈ సమయంలో మీరు మాకు ఫోన్ చేశారు, దేవుడే మీకు మా మీద కృప చూపించాడు, ఈ ఆలోచన ఇచ్చారు అంటున్నారు. దేవుని స్తోత్రం. కనుక అనేక సందర్భాలు దేవుడు ఇలాగన ఆత్మ ద్వారా నడిపించేవాడై ఉన్నాడు. కనుక దేవుని విశ్వాసులారా, అంటే మనం ఇప్పుడు పైనుండి శక్తి పొందేంత వరకు ఇప్పుడు ఎక్కడ ఉండాలా అమ్మా? దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉండేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడే నీ మీద తన యొక్క ఆత్మశక్తిని కుమ్మరింప చేసేవాడై ఉన్నాడు. కనుక మన మధ్యకు వచ్చినటువంటి ఆ తండ్రిని మనమందరము కూడా ఆరాధిస్తూ ఆయన ఇచ్చినటువంటి ఆత్మశక్తిని పొందుకొని దేవునితో సహవాసము చేయగలిగి దేవుని కొరకు పనిచేస్తూ దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చేవారు ఉండే ధన్యత తండ్రి మనందరకు దయచేయునుగాక. ఆమేన్. ప్రతి వారు మోకరించండి, ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షరులను అదృశ్యులను రాజురైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. ఆరోహణ దినాల్లో ఉన్నటువంటి మమ్మలను ప్రభా నీవే దీవించి ఆశీర్వదించి బలపరచండి ప్రభా. నాయనా మేమందరము కూడా ప్రభా నీవు పంపుతున్నటువంటి ఆ పరిశుద్ధాత్మను పొందడానికి నాయనా మమ్మందరినీ ఇదిగో మీరు ఇక్కడే పట్టణములో నిలిచి ఉండండి, శక్తి పొందేంత వరకు ఉన్నావు. అలానే మేమందరము కూడా ప్రభా శక్తి పొందేంత వరకు నీ సన్నిధిలో నిలిచి ఉండే ధన్యత మా అందరికీ దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు నైనా, వందనములు చెల్లించుకొనిచున్నాం నాయన. రేపు శుక్రవారం దినమున తండ్రి నాయన ఉదయం 9 గంటలకు స్వస్థతశాల ప్రారంభించుకొనొచ్చు పరిశుద్ధాత్మ కుమరింపు కూటాన్ని మేము ఏర్పాటు చేసుకొనిచుండగా మేమందరము సిద్ధపడొచ్చే భాగ్యం అందరికీ దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు నాయన. ప్రతి వాని మీద నా ఆత్మను కుమ్మరింపజేస్తాను వాగ్దానం చేసిన వాగ్దానకర్త మా అందరి మీద నీ ఆత్మను కుమ్మరింపచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు వందనములు చెల్లించుకొనిచున్నాం. మేమందరము నీ వైపు చూస్తూ నీ సన్నిధిలో ఈ పరిశుద్ధ స్థలములో నిలిచి ప్రభా నైనా ఆత్మ కొరకు పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు మేమందరము ఎదురు చూసే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. 120 మంది మీద ఎలాగనైతే నీ ఆత్మ కుమ్మరింప చేసినావు మా అందరి మీద కూడా నీ ఆత్మను కుమ్మరింప చేయడానికి మేమందరము నీ సన్నిధిలో నిలిచుండే భాగ్యము మా అందరికి దయచేయమని తండ్రి నీ పాదముల పట్టు అడుగుతున్నాం. గొప్ప దేవా, స్తోత్రములు 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 నాయన. ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభా నాయనా. ఎవరి అక్కడ కోరిని పాదములు ఎందుకు వచ్చారో వారి అక్కలను తీర్చండి ప్రభా. నీకే స్తోత్రాలు. బలహీనైన వారిని బలపరచండి. అలానే ప్రభా బిడ్డలు లేని వారికి నాయన సంతానము దయచేయండి ప్రభా. అలానే తండ్రి ఉద్యోగం లేని వారికి ఉద్యోగము దయచేయండి ప్రభా. గృహాలు లేని వారికి గృహములు దయచేయండి ప్రభా. అనారోగ్యముతో ఉన్న వారిని నీవే స్వస్థపరచండి ప్రభా. కోటి చిక్కులతో అందరూ బాధపడుతున్నారు, వాటి నుండి విడుదల కలిగించండి ప్రభా. నీకే స్తోత్రములు. అలానే తండ్రి నాయనాయా బలహీనతల చేత బాధపడుచు ఇక నాకు సావే శరణ్యమని ఎందరైతే వారి అంతరంగములు ఆలోచన చేస్తున్నారు నాయనా, ఇదిగో నేను మరణమును గెలిచాను, నిన్ను కూడా మరణము నుండి విడిపిస్తానని వాగ్దానం చేసిన యేసయ్య నీ పాద సాన్నిధ్యములోనికి వచ్చిన వారందరినీ
నీవే మరణం నుండి విడుదల కలిగించి ప్రతి వారికి నిత్య జీవమును కలగజేసే దేవుడు నేనే వాగ్దానం చేసిన యేసయ్యా, అటు నిత్య జీవముతో మేమందరము ఆశీర్వదింపబడలాగున ప్రతి వారిని దీవించమని అడుగుతున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు నాయనా. నిబడిన వారి సమర్పణ చేసిన కానుకలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ప్రథమ ఫలములు, మొక్కుబడులు, హృదయదార్పణములు, దశమ భాగములు నీ మందిరములో ప్రభువా వారి సమర్పణ చేస్తుండగా ప్రతి వారిని దీవించి వారి కానుకలను అంగీకరించండి. ఏబేలేబడి యొక్క అర్పణ లక్ష్య పెట్టిన తండ్రి, నిబడైన వారందరినీ లక్ష్య పెట్టమని వారి అర్పణలను ప్రభు మీరు దీవించమని అడుగుతున్నాం. అలానే తండ్రి నాయన మేమందరము మళ్ళా తిరిగి మా గృహాలకు వెళుతుండగా ఒక్కొక్కరితో ఒక్కొక్క దూతాలు తోడుగా ఉంచి నీవే మేలు కలుగజేసి ఆయన పొందమని నీ ఆశీర్వాదాలతో నింపి బలపరచమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నది భూమి మీద నెరవేరునుగాక. మనదన ఆహారణ మాకు దయచేయం, మెల్ల ప్రాణం చేసిన వాళ్ళని క్షమించిన ప్రకారం మా ప్రాణం క్షమించండి. మమ్మల్ని శోధన నుండి కాకి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపై, తండ్రైన దేవుని ప్రేమై, పరిశుద్ధాత్మిక సహవాసము, నీతిమంతుని ఆశీర్వాదములు, చేసిన సర్వాంశములకు జరగబో కార్యములను కూడి వచ్చినప్పుడైన వారందరికీ ఆయన కృపతోడై నడిపించును గాక.